హాయ్ ఫ్రెండ్స్, మరొక గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు. అంటే కాశీ వెళ్ళాలనుకునేవారు గతంలో అయితే కనుక ఎవరైనా కాశీ వెళ్ళాలి అంటే కాటికి వెళ్ళినా కాశీకి వెళ్ళినా ఒకటే అనేవారు. ఎందుకంటే అప్పట్లో ప్రయాణ సౌకర్యాలు అసలు ఏమీ ఉండేవి కాదు. ఇంకా జీవిత చరమాంకం వల్ల ఇంకా వెళ్ళారంటే ఇంకా అక్కడే ఉండిపోయేవారు, వృద్ధాప్యంలో బయలుదేరి వెళ్ళేవారు. ఇప్పుడు అలా కాదు కదా, ఎక్కడికెక్కడ ట్రాన్స్పోర్టేషన్స్ వచ్చేసినాయి. అయినప్పటికీ కూడా ప్రస్తుత పరిస్థితుల్లో కాశీ వెళ్ళాలన్నా కొన్ని ఇబ్బందులు తప్పట్లేదు. ఎందుకంటే విజయవాడ నుంచి కానీ అక్కడి నుంచి బయలుదేరుతున్నారు. ఇక్కడ ఏపీకి సంబంధించి ఎవరు వెళ్ళాలన్నా విజయవాడ నుంచి బయలుదేరాల్సి వచ్చేది. 36 గంటల ప్రయాణం ఉంటుంది, 36 గంటల ప్రయాణం. తర్వాత కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు వాళ్ళ చొరవతో అయితే కనుక ఒక ట్రైన్ వేశారు. వైజాగ్ నుంచి ఒక ట్రైన్ వేయడం జరిగింది. అది కూడా 28 గంటలు, ఇంచుమించుగా 24 నుంచి 28 గంటల ప్రయాణం. రోజు తెల్లవారుజామున ఎక్కితే మన్నాడు ఉదయం 9 గంటలకు ఎప్పుడో దొరుకుతుంది. అది ముఖ్యమైన ఇబ్బంది ఏంటంటే టికెట్లు దొరకవు. ఎట్లా 2 నెలల ముందు టికెట్లు ఓపెన్ అవ్వగానే ఒక 1 అవర్ 2 అవర్స్లోనే టికెట్లన్నీ వెయిటింగ్ లిస్ట్లోకి వెళ్ళిపోతున్నాయి. సో టికెట్లు దొరక చాలామంది వెళ్ళకపోతున్నారు. అలాగే అంత టైం కూడా ఉండట్లేదు. ఒకవేళ కొంతమంది ఏమంటారు, మేము డబ్బులు ఖర్చు పెట్టుకోగలం కానీ అంత టైం వెళ్ళడానికి ఒక 2.5 రోజున్నర పైన పడుతుంది, మళ్ళీ రావడానికి రోజున్నర, అక్కడ ఒక 2-3 రోజులు ఉండాలంటే వారం రోజులు టైం అయితే అయిపోతుంది. ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తే మేము డబ్బులు పెట్టుకోవాలి. ఎందుకంటే థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ తీసుకున్నా 3-4 వేలు టికెట్ అయిపోతుంది, 2 నుంచి 3 వేల రూపాయలు టికెట్ అవుతుంది. మేము అలా కాదు, మేము కొంచెం డబ్బులు పెట్టుకోగలం కానీ మాకు అంత టైం లేదు అంటే కొంచెం ఎవరైనా డబ్బులు ఉండి వెళ్ళాలనుకునే వాళ్ళకి నిజంగా ఇది గుడ్ న్యూస్. ఎందుకంటే ఫ్లైట్లు వచ్చేసాయి ఇప్పుడు. అంటే ఇంకా విజయవాడ నుంచి నేరుగా కాశీకి ఫ్లైట్లు స్టార్ట్ చేస్తారు. మొన్నటిదాకా ఏంటంటే కనెక్టింగ్ ఫ్లైట్లు ఉండేవి. రాజమండ్రి మధురపూడి నుంచి ఫ్లైట్ ఎక్కితే మళ్ళీ హైదరాబాద్లో దిగి అక్కడ కొంచెంసేపు వెయిట్ చేసిన తర్వాత కనెక్టింగ్ ఫ్లైట్ ఎక్కాల్సి వచ్చేది. విజయవాడ నుంచి అయినా మళ్ళీ కనెక్టింగ్ లేకపోతే కొంచెం టైం పట్టడం ఇలా జరుగుతుండేది. ఇప్పుడు నేరుగా విజయవాడ నుంచి కాశీకి ఫ్లైట్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. అది కూడా రేట్లు ఏంటి, ఎప్పుడు వెళ్తారు ఏంటో ఒకసారి తెలుసుకుందాము. సో కాశీ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇది డబ్బులు పర్వాలేదు, మేము వెళ్ళగలం, మాకు టైం ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళకైతే ఇది ప్రాబ్లం లేదు. నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి విమాన సర్వీసులు పెంచడంపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే దేశంలోని వివిధ నగరాలకు విదేశాలకు కొత్త సర్వీసులు ప్రారంభించారు. తాజాగా విజయవాడ నుంచి వారణాసికి కొత్త విమాన సర్వీస్ మొదలైంది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అయితే కనుక ఈ సర్వీస్ని అయితే స్టార్ట్ చేశారు. ఇది మంగళవారం, అలాగే 3 రోజులు ఉంటుంది. 3 రోజులు ఏమేంటి అంటే కనుక మంగళవారం నాడు, గురువారం నాడు, శనివారం నాడు ఉంటుంది. యాక్చువల్గా ఫ్లైట్ అయితే కలకత్తాలో స్టార్ట్ అయ్యి వారణాసి వెళుతుంది. తర్వాత ఏం చేయాలి, వారణాసి నుంచి కలకత్తాకి వెళ్ళిపోవాలి కదా రిటర్న్. కాకపోతే మధ్యలో ఒక సర్వీస్ విజయవాడ పెట్టారు. కలకత్తా నుంచి వారణాసికి వెళ్ళి మధ్యలో ఏంటంటే వారణాసిలో ప్రయాణికులు దింపేసిన తర్వాత తిరిగి అది విజయవాడకు వస్తుంది. విజయవాడలో కొంతమంది అక్కడ ఎవరైతే ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకుంటారో వాళ్ళని తీసుకెళ్ళి మళ్ళీ వారణాసి వెళ్తుంది. తర్వాత మళ్ళీ కలకత్తాకి వెళ్ళిపోతుంది. అంటే రిటర్న్ మధ్యలో ఒక ట్రిప్ అయితే విజయవాడకు పెట్టారు. ఈ సర్వీస్ ఏంటి అంటే కనుక సాయంత్రం 5:50 విజయవాడ వస్తుంది. 6:20 విజయవాడలో స్టార్ట్ అవుతుంది ఫ్లైట్ అయితే కనుక. విజయవాడలో బయలుదేరి రాత్రి 8:15 వారణాసి చేరుకుంటుంది. అంటే 2 గంటలు, మ్యాక్సిమం 2 గంటల్లో కాశీ వెళ్ళిపోవచ్చు మీరు. ఈ విమానం మళ్ళీ వారణాసి నుంచి బయలుదేరి తిరిగి కలకత్తా వెళ్ళిపోతుంది. విజయవాడ టు వారణాసి చాలా మంది టికెట్ ధర ఎంత ఉంటుంది అనుకుంటారు. ప్రయాణం అయితే 2 గంటలు ఓకే, ప్రతి మంగళవారం, గురువారం, శనివారం ఉంది, బాగానే ఉంది. టికెట్ ఎంత? టికెట్ ఏంటంటే 6,500 నుంచి 8,000 మధ్యలో ఉంటుంది. అంటే మీరు కాస్త ముందుగా బుక్ చేసుకుంటే 6,000, 6,500 ఆ రేట్లలో వచ్చేస్తాయి. అప్పటికప్పుడు బుక్ చేసుకోవాలి అనుకుంటే టికెట్ రేట్ పెరిగిపోతుంది. ఫ్లైట్లో అంతే కదా, మేము రేపు వెళ్ళిపోవాలి అనుకుంటే ఫ్లైట్ రేట్, ఆ టికెట్ రేట్ ఎక్కువగా ఉంటుంది ఫ్లైట్లో. కాస్త ఒక నెల ముందో ఎప్పుడైనా బుక్ చేసుకున్నారంటే రేట్లు కొంచెం రీజనబుల్, అంటే వాళ్ళు నిర్ణయించిన ధరే ఉంటుంది. 6,500 నుంచి 8,000 మధ్యలో ఉంటుందని అయితే ఇండిగో సంస్థ తెలిపింది. ఈ విమాన సర్వీస్ సంబంధించి బుకింగ్స్ గతంలో ప్రారంభమైనా అయితే ఇంకా చాలా మందికి తెలియదు. ఇప్పటికే విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి వారణాసికి ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. తాజాగా ఇండిగో ఎయిర్లైన్స్ విమాన సర్వీస్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ విమాన సర్వీస్ ప్రారంభం కావడంతో విజయవాడ నుంచి వారణాసికి 2 గంటల్లోనే వెళ్ళిపోవచ్చు అంటున్నారు. ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు ఉన్నాయి కానీ ప్రయాణ సమయం ఎక్కువగా ఉంది. ఎందుకంటే మధ్యలో హైదరాబాద్ ఆగి అక్కడ కనెక్టింగ్ ఇవన్నీ టైం ఎక్కువ పడుతుంది. ఇది నేరుగా ఇంకా కాశీకి వెళ్ళిపోతుంది. ఇక అలాగే చాలా మంది భక్తులు కోరుకుంటున్నది ఏంటంటే కనుక మధురపూడి విమానాశ్రయం నుంచి, అక్కడి నుంచి కూడా నేరుగా వారానికి 1-2 ఫ్లైట్స్ కనుక ఒక్క సర్వీస్ 2 సర్వీసులో పెడితే కాశీకి, ఈ సరౌండింగ్ కాకినాడ నుంచి ఇవి మొత్తం ఇటువైపు ఈస్ట్ గోదావరి ఇటు పక్క నుంచి అంతా కూడా వెళ్ళడానికి వీలుగా ఉంటుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. కనీసం కార్తీక మాసంలో స్టార్ట్ చేస్తే, ఇప్పుడు రాబోయే కార్తీక మాసంలో స్టార్ట్ చేస్తే వారానికి ఒక 2 సర్వీసులైనా చాలా మంది వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒకవేళ అలా స్టార్ట్ చేసి ఆ తర్వాత పరిస్థితిని బట్టి, అంటే జనం రెగ్యులర్గా వెళ్తున్నారా లేదా, సర్వీసులు ఫుల్ అవుతున్నాయా లేదా చెక్ చేసుకుని వారానికి ఒకటో ఏదైనా ఫ్లైట్ కంటిన్యూ చేసినా బాగానే ఉంటుంది. ఎందుకంటే
ఇక్కడ నుంచి గన్నవరం ఇటుపక్క నుంచి ఎవరు వెళ్ళాలనుకున్నా గన్నవరం వెళ్ళాల్సి వస్తుంది. అది మళ్ళీ అదో ప్రాబ్లం, ఎందుకంటే విజయవాడ ప్రయాణం చేసి గన్నవరం ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి అక్కడ ఎక్కాలి. అదొక 3-4 గంటల ప్రయాణం అవుతుంది ఇటుపక్క రాజమండ్రి కాకినాడ నుంచి అటు నుంచి అన్నా వెళ్ళాలంటే. సో మధురపూడి ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఏమైనా ఒక సర్వీస్ స్టార్ట్ చేస్తే బాగానే ఉంటుందని చాలామంది అయితే అభిప్రాయపడుతున్నారు. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఎందుకంటే ఇది కార్తీక మాసంలో కనుక స్టార్ట్ చేస్తే కాస్త ప్రజలైతే వెళ్తారు, చాలామంది వెళ్తారు. కార్తీక మాసంలో స్టార్ట్ చేస్తే ముందు జనాలకు అలవాటు అయిందంటే కనుక నెక్స్ట్ నెమ్మదిగా వెళ్ళడం స్టార్ట్ చేస్తారు. కాబట్టి ఆ తర్వాత టికెట్స్ బుకింగ్ని బట్టి వీక్లీ 1 or 2 పెట్టుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది.